నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూరులో కరెంటు కోతలకు నిరసనగా రైతులు ఆందోళన చేపట్టారు. సబ్ స్టేషన్ ఎదుట తిప్పర్తి నగరికల్ రోడ్డుపై వాహనాలు అడ్డం పెట్టి రాస్తారోకో నిర్వహించారు. కరెంటు కోతతో వరి నార్లు ఎండిపోతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతులకు సమాధానం ఇవ్వని కరెంటు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కరెంటు సమస్యలపై మంత్రి కోమటిరెడ్డి పట్టించుకోవాలని కోరారు. కరెంట్ ప్రాబ్లం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూరులో కరెంటు కోతలకు నిరసనగా రైతులు ఆందోళన చేపట్టారు. సబ్ స్టేషన్ ఎదుట తిప్పర్తి నగరికల్ రోడ్డుపై వాహనాలు అడ్డం పెట్టి రాస్తారోకో నిర్వహించారు. కరెంటు కోతతో వరి నార్లు ఎండిపోతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పరమేష్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. పరమేష్, గీతిక నల్గొండ జిల్లా తిప్పర్తిలో అయితే రైతులు కరెంటు కోతలకు నిరసనగా రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఏదైతే గత కొంతకాలంగా కూడా రైతులకు కరెంటు సరిగా రాకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయని చెప్పేసి ఇండ్లూరు రైతులైతే నకరికల్ తిప్పర్తి జాతీయ రహదారి మీద రాస్తారోకో నిర్వహించడం జరిగింది. రోడ్డుకు అడ్డంగా బండ్లు పెట్టి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పుడు ఒకవైపు వర్షాలు రాక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులలో బోర్లనే నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు కరెంటు కోతలతో అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే దీనికి సంబంధించినటువంటి అధికారులకు ఫోన్లు చేసినప్పటికీ కూడా అధికారులు స్పందించడం లేదని చెప్పేసి రైతులైతే ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఇటు అధికారులు స్పందించకపోవడంతో తప్పక రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఇప్పటికే ₹1000 ఖర్చు పెట్టి ఇటు దుక్కులు దున్ని మొత్తం పంట పొలాలు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితుల్లో కరెంటు కోతల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాము, నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి కరెంటు కోతలకు లేకుండా చూడాలని చెప్పేసి పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా దీని మీద ఏదైతే స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేశారు. కరెంటు కోతలతో అయితే ఇటు నారుమల్లు కూడా ఎండిపోతున్నాయని చెప్పేసి ఏదైతే సరైన క్వాలిటీ కరెంటు రాకపోవడంతో అయితే ఇటు మోటార్లు కూడా కాలిపోవడం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాము, ఆర్థికంగా కూడా నష్టపోతున్నామని చెప్పేసి రైతులు ఆరోపిస్తున్నారు. ఏదైతే దీనికి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము, ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి ఏదైతే కరెంటు కోతలకు సంబంధించిన విషయాల్లో చర్యలు తీసుకోకుండా మాత్రం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని చెప్పేసి హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. గీతిక. రైట్ పరమేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.